నుంచి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రేషన్ కార్డులు రాష్ట్రంలో ఉంటే వాళ్ళందరికీ కూడా ఉచితంగా సన్నబియ్యం ఇవ్వడానికి మన గవర్నమెంట్ ముందుకు వచ్చింది. మనకు ఈరోజు మన మండల వ్యాప్తంగా ఈరోజు ముచ్చెర్ల దాసిపల్లిలో మన శాసనసభ్యులు గౌరవ శ్రీ కోరం కనకయ్య గారు మన మండలంలో ఇంతకుముందే ఓపెనింగ్ చేసి వెళ్ళారు. వారు చేసి పోయిన అనంతరం అన్ని గ్రామ పంచాయతీలలో ఓపెనింగ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముందుగా ఆడపడుచులకు అలాగే పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలుపుతూ మేము పిలవంగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ఇల్లెంద్ మార్కెట్ డైరెక్టర్ బావసింగ్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు రాయబారు కవిరాజు గారిని పరిచయం కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మండల మైనార్టీ అధ్యక్షులు మన ఇమాం గారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా పెద్దలు పుంగూరు శ్రీని గారిని పరిచయం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ముస్లిం పెద్దలు కాసింగ్ గారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా డీసీ పెద్దలు మన గంగారపు సైదులు గారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా గంగారపు నాగేశ్వరరావు గారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా గోపు సత్యనారాయణ గారిని, అదేవిధంగా నరేష్ని, పాలోజిని, ఇక్కడున్న కుటుంబరావు గారిని పేరు పేరుని అందరికీ వారితో పాటు వచ్చినటువంటి ఆడపడుచులు, గ్రామ పెద్దలు, నాగరాజుని అందరినీ కూడా పరిచయం కావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఇల్లెంద్ డైరెక్టర్ బావసింగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. తీసుకున్న సన్న బియ్యం గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మీకు అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు పేదలకి 2 రూపాయలకే బియ్యం ఇవ్వాలని ఈ స్కీమ్ని తెచ్చిండు. ఎన్టీ రామారావు గారు పేదలకి ఎలా అయితే 2 రూపాయల కిలో బియ్యం తెచ్చిండో రాజశేఖర రెడ్డి గారు కూడా దానికి అనుగుణంగా 2 రూపాయలకే ఇచ్చారులే. కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఏమైందంటే దొడ్డు బియ్యం ఇవ్వటం వల్ల ఇక్కడ ఉన్న బియ్యానంతా ఆంధ్ర అంటే వాళ్ళ చేపల చెరువులకి వాళ్ళకి తరలించడం వల్ల నిజంగా పేదవాడు తినలేకపోయాడు. ఈ దొడ్డు బియ్యం ఇవ్వటం, వాసన వచ్చే బియ్యాలు, దాంట్లో పురుగులు ఉన్న బియ్యం ఇవ్వటం వల్ల మన పేదలకు ఇచ్చే బియ్యం ఏమవుతుందంటే అది పక్క వాళ్ళకి అమ్మటం వల్ల వాళ్ళు ఇక్కడ నుండి వేరే రాష్ట్రాలకు. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన బట్టి విక్రమ గారు ముగ్గురు ఆలోచించి ఈ దొడ్డు బియ్యం అయితే మన పేదవాళ్ళు తినలేరు, వీళ్ళకి సన్న బియ్యం ఇస్తే వాళ్ళు అమ్ముకోవడానికి కూడా వాళ్ళు తింటారనే ఆలోచనతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో ఎంత అప్పులు పాలైనా పేదవాడు తినడానికి సన్న బియ్యం కావాలని ప్రత్యేకంగా వరి ధాన్యాన్ని కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుక్కొని మనకు ఈ సన్న బియ్యం ఇస్తున్నారు. కాబట్టి ఈ సన్న బియ్యం తినడానికి ఖచ్చితంగా ఈసారి ఉపయోగపడుతుంది. అంతకుముందు దొడ్డు బియ్యం దాంట్లో పురుగులు వచ్చే బియ్యాలను మన పక్కన అమ్ముకునేటోళ్ళు కాబట్టి అట్లా కుదరగా అందరికీ నిజమైన పేదవాడు తినాలంటే సన్న బియ్యమే ఉండాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఈ ఉగాది రోజు నుండి, ఈ నెల నుండి అందరికీ సన్న బియ్యం వేయటం జరుగుతుంది. మీరు గ్రామంలో రేషన్ షాపులో కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ విలేజ్లో ఉన్న రేషన్ కార్డులు అందరికీ ఇచ్చే వరకు రేషన్ డీలర్లు కూడా జాగ్రత్తగా వహించాలి. మీరు కూడా వేరే టోళ్ళకి అమ్మకుండా ఇచ్చే సన్న బియ్యాన్ని మీరే ఇంట్లో ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కొట్టు లక్ష్మీనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారికి, డీలర్ సునీత గారికి, ఇల్లందు మార్కెట్ డైరెక్టరు మాలోత్ బావసింగ్ గారికి మరియు గ్రామశాఖ నాయకులు ఒంగూరు శ్రీని గారికి, ఒంగూరి కుటుంబరావు గారికి, ఇమాం గారికి ఈ రోజున నా హృదయపూర్వక దళిత కాంగ్రెస్ తరఫున మేము కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. ఏదైతే పేదల పక్షాన ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన కాడ నుండి కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన, నిమ్న జాతి వర్గాల పక్షాన నిలబడుతుందని మేము తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగానే 2014 యూపీఏ ప్రభుత్వంలో ఆహార భద్రత చట్టం తెచ్చి ఈ దేశంలో పేదలు, గరీబులంతా కూడా 3 పూటల భోజనం చేయాలని ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అమలుపరిచే విధంగా ఈ రోజున
ప్రతి మంత్రి కూడా, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ధనికులు తినే బియ్యాన్ని కూడా నా పేద ప్రజలు, నా రాష్ట్ర జనాభా తినాలని ఫైన్ రైస్ క్వాలిటీ ఈ రోజున రైతాంగం దగ్గర 500 రూపాయల బోనస్ చెల్లించి ఈ రోజున ప్రభుత్వం మనకి ఎంత కష్టం, ఆర్థిక పరిస్థితులు బాగలేకున్నా కూడా మనకి రైతుల దగ్గర ధాన్యాన్ని సేకరించి, ఇవి మామూలు అంటే సన్నబియ్యం అంటే కొన్ని రకాలు ఉంటాయి, ఆషామాషి కాదు, మేము తినే బియ్యమే, మా పిల్లలు తినే బియ్యమే నా రాష్ట్ర ప్రజానీకం తినాలని రేవంత్ రెడ్డి గారు, గౌరవ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు వాళ్ళు ఆకాంక్షించిన విధంగా రాహుల్ గాంధీ గారి చొరవతోనే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఆ హామీలను నెరవేర్చుకునే విధంగానే 15 నెలలు ప్రభుత్వం ఏర్పడి ఏదైతే ఉందో ఆ రోజున ఉచిత కరెంటును అమలు చేశారు, దఫాల వారీగా ఉచిత బస్సును అమలు చేశారు. ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ గరీబోలు, బీపీఎల్, బిలో ప్రాపర్టీ లైన్ కింద ఉన్న పేదలు ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టట్లేదని మేము సంతోషాన్ని చెప్తున్నాం. అది ముమ్మాటికి నిజమని ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, దళిత కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్గా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ముందుగా ప్రభుత్వం ఏం చేసినా ప్రజల కోసం చేస్తుంది కాబట్టి ఇది మంచి కార్యక్రమం అనుకుంటూ దీన్ని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. లేదా ఎస్టీ నుంచి వచ్చారు బీసీ నుంచి ఎవరు లేరు? సెక్రటరీ